హలో అండి. వెల్కమ్ టు కూల్ టారో టాక్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. యూనివర్స్ ఈరోజు నా మెడిటేషన్‌లో మీ అందరి విషెస్ కూడా నేను యూనివర్స్‌కి కన్వే చేస్తున్నాను. సో, మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్‌గా ఉండండి. మంచి మంచి డెసిషన్స్ తీసుకోండి. ఎవరు కూడా ఏ చిన్న చిన్న విషయాలకు కూడా ఆహ్, భయపడిపోతూ, బాధపడిపోతూ ఇట్లా మీ టైమ్ వేస్ట్ మాత్రం చేసుకోకండి. ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. చక్కగా మంచి మంచి రీడింగ్స్ వస్తున్నాయి మనకి. రీడింగ్స్ అన్నీ కూడా మీకు మంచి స్ట్రెంత్ కార్డ్స్ వస్తున్నాయి. అసల రిపీటెడ్ కార్డ్స్ వస్తున్నాయి. చాలా ఎవరికి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. మంచి అడ్వైజెస్ మెసేజెస్ అయితే రీడింగ్ ద్వారా వస్తుంది. సో, యూనివర్స్ మీకేదో చెప్పాలనుకుంటుంది. మీ లైఫ్‌లో మంచి చేంజెస్ వస్తాయని ఖచ్చితంగా రీడింగ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, వాళ్ళందరికీ యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు దాన్ని బిలీవ్ చేయండి. తప్పకుండా నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఇట్లాంటి చేంజెస్ అనేవి చూడబోతున్నారు. చూస్తారు చక్కగా. ప్రతిరోజు కూడా యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. థాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. ఎందుకంటే ఇంత మంచి లైఫ్ మీకిస్తున్నందుకు, మీ లైఫ్‌లో ప్రతి విషయాన్ని సాల్వ్ చేస్తున్నందుకు థాంక్ యూ చెప్పండి. మీకు మీకు ఇచ్చే ప్రతి దానికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి యూనివర్స్‌కి. సో, అన్నీ గూడా మంచే జరుగుతుంది. మీరు హ్యాపీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్‌ని చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. సో, డెసిషన్స్ విషయంలో మాత్రం ఎట్లాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ప్రతి ఆహ్, టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ప్రతి విషయాన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో దాన్ని ఫాలో అవుతూ, దాన్ని బేస్ చేసుకుంటూ మీ లైఫ్‌ని టర్న్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రీడింగ్స్ మీ లైఫ్‌లోకి వస్తున్నాయి అంటేనే, రీడింగ్స్ కనెక్ట్ అవుతున్నారు అంటేనే మీ లైఫ్‌లో చేంజ్ స్టార్ట్ అవుతుంది అనేది మీరు గుర్తించాలి. అప్పుడే మీరు అసల రీడింగ్స్‌లోకి వస్తారు. లేదంటే రీడింగ్‌ని అసలు మీరు చూడనే చూడలేరు. సో, అది మీరు గుర్తించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, రీడింగ్స్ అనేవి ఇవి టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే, ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. అయినా సరే పర్వాలేదు. మేము రీడింగ్‌ని ఫాలో అవుతాము. రీడింగ్ మాకు కాకపోయినా సరే పర్వాలేదు అనుకుంటే, ఖచ్చితంగా రీడింగ్‌ని మీరు ఎండింగ్ వరకు చూడొచ్చు. రీడింగ్ మాత్రం స్కిప్ చేస్తూ చూస్తే మేజర్ పాయింట్స్ అప్పుడు మీకు అర్థం కాదు. సో, అందుకనే రీడింగ్‌ని కంటిన్యూషన్‌గా చూడండి. ఎందుకంటే ఏదైనా ఇష్యూలో మీకు యూనివర్స్ చక్కగా మీకొక సజెషన్స్ అనేవి ఇస్తుంది రీడింగ్స్‌లో. సో, అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలంటే రీడింగ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫాలో అవ్వాలి. సో, ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇంకా నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఊరికే మాత్రం మెసేజెస్ చేయకండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి. అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. సో, మీరు పే చేసిన తర్వాత ఆ సేమ్ డేలోనే మీకు టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్‌లో ఉండంగానే మీ రీడింగ్ అంటే కంప్లీట్ అవుతుందండి. సో, ఎవరికైనా బాగా పెయిన్ ఉంది. మేము ఈ పలానా విషయం గురించి మా రిలేషన్‌షిప్ గురించి కానీ, మా మా ఏదైనా మనీ ఇష్యూస్ కానీ, జాబ్ రిలేటెడ్‌గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయొచ్చు. ఆహ్, వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీరు రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, రీడింగ్ నచ్చుతుంది, మాకు రెజొనేట్ అవుతుంది అని చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీకు రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. వాట్సాప్‌లో మెసేజ్ అయినా చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి, కామెంట్‌లో తెలియజేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. సో, మీరు చెప్పడం వల్ల నాకు అర్థమవుతుంది రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా, రెజొనేట్ అవుతుందా లేదా అనేది. సో, థాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది పర్సనల్ రీడింగ్స్ చేయించుకునే వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు. మీ రీడింగ్స్ మాకు బాగా రెజొనేట్ అవుతున్నాయి. మీ రీడింగ్స్ వల్ల మేము బాగా రియలైజ్ అయ్యాం. బాగా మారాం. మా లైఫ్ స్టైల్ మారింది. మా మైండ్ సెట్ మారింది. మా లైఫ్‌లో చాలా చేంజ్ వచ్చిందని చాలా చాలా హ్యాపీ అండి. సంతోషం. నేను యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. గ్రాటిట్యూడ్. ఎందుకంటే యూనివర్స్ నా ద్వారా మీ అందరికీ మీ లైఫ్‌లో ఏదైతే చేంజ్ రావాలి అనుకుంటుందో ఆ మెసేజెస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తుంది. సో, మీరు హ్యాపీగా ఉండండి. చేయించుకున్న వాళ్ళందరూ చెప్తున్న విషయాలు వింటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆరానైతే క్లెన్స్ చేసుకోండి.
ఈరోజైతే రీడింగ్‌ని నేనైతే ఆహ్, ఎమోషనల్ కనెక్షన్స్ అంటే మీ పార్ట్నర్ విషయంలో రిలేషన్‌షిప్ వైస్ ఈరోజు రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా మంది చెప్తున్నారు. అక్క నాకు మాకు థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనో లేకపోతే రిలేషన్‌షిప్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా పార్ట్నర్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు మా రిలేషన్‌షిప్ ఏంటి అనేది మాకు తెలియట్లేదు. ఇట్లాంటి మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయి. సో, ఈరోజు ఓన్లీ కూడా మనం రిలేషన్‌షిప్ గురించి మాత్రమే రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. యూనివర్స్ తప్పకుండా ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే యూనివర్స్‌కి చూసే వ్యూవర్స్ అందరికీ కూడా అందించండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సో, మీకు అర్థమైందే అనుకుంటున్నాను. చక్కగా ఈరోజు రీడింగ్ అయితే ఎవరెవరైతే పర్సనల్ రీడింగ్స్ చేపించుకోవాలి. మాకు పర్సనల్ రీడింగ్స్‌లో మాకు ఇట్లాంటి చేంజెస్ కావాలి. అసలు మాకు మా లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారో రీడింగ్‌నయితే అలర్ట్‌గా చూడండి. చక్కగా మీరు కోరుకున్న మెసేజెస్ మీ లైఫ్‌లో మీరు ఏ ఆన్సర్ అయితే వెతుకుతున్నారో ఆ ఆన్సర్ దొరుకుతుంది. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఎందుకు మీ లైఫ్‌లో ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తున్నాయి? మీరు పెయిన్ అయినా, హ్యాపీనెస్ అయినా హ్మ్. ఈరోజు ఫుల్‌గా మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆహ్, మీ రిలేషన్‌షిప్ గురించి మాత్రమే ఈరోజు రీడింగ్ చేస్తున్నాం. ఎమోషనల్ కనెక్షన్. సో, ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎట్లా ఉంటుంది మీ లైఫు? అసల చాలా మంది నన్ను అడుగుతున్నారు. 6 ఆఫ్ స్వర్డ్ అండ్ ఎనర్జీ. చూసారా రిలేషన్‌షిప్‌లో హ్యాపీనెస్ లేదు అంట. ఇక్కడ చూసే వాళ్ళెవరో బాగా రీడింగ్‌కి కనెక్ట్ అవుతున్నారు. నన్ను అడిగింది కూడా అట్లానే జరుగుతుంది. ఏంటంటే ఎమోషనల్‌గా మా పార్ట్నర్ మా గురించి ఏమనుకుంటున్నారో అసలేంటి మీ పార్ట్నర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా ఎలా ఉన్నారంటే పర్సను ఆహ్, లైఫ్‌ని ముందుకు రెస్పాన్సిబుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు కానీ, ఒక పెయిన్ ఉంది. ఒక చెప్పుకోలేని ఒక స్ట్రగుల్ ఉంది. హ్యాపీనెస్ అయితే మీ ఇద్దరికీ లేదు. ఎవరైతే రీడింగ్‌ని కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి హ్యాపీనెస్ అయితే లేదు అనేది మీ ఫీలింగ్. సో, చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ అదొచ్చింది. సో, పేషెన్సీగా ఉండండి. అసలా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చూస్తాను రీడింగ్‌లో. సో మీ పార్ట్నర్ నేము, మీ నేము తలుచుకోండి. యూనివర్స్‌కి మీరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆహ్, చక్కగా ప్రెజెంట్ చేయండి యూనివర్స్‌కి. మాకిది కావాలి యూనివర్స్, మేమిది కోరుకుంటున్నాము అనేది యూనివర్స్‌కి చక్కగా రిప్రజెంట్ చేయండి. యూనివర్స్ ఖచ్చితంగా మీ యొక్క విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ చేయడానికి అసలు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో వాటికి ఆన్సర్ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే రీడింగ్స్ భలే బాగా రెజొనేట్ అవుతున్నాయి. ఎందుకంటే చూస్తున్నాం కదా! మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఎలా ఉంటున్నాయి రీడింగ్స్ అనేది. మీకు తెలుస్తుంది గదా! పెయిన్‌ఫుల్ మెమరీస్ అట. బాటమ్ ఆఫ్ ది డెక్ చూసారా? పెయిన్‌ఫుల్ మెమరీస్. బాగా మీకు మీ పార్ట్నర్‌తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో మీకు పెయిన్‌ఫుల్ మెమరీస్‌ని మీరు క్యాచ్ చేస్తున్నారట. ఎందుకింత పెయిన్ ఫీల్ అవుతున్నారంటే రిలేషన్‌షిప్‌లో ఏవో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీ లైఫ్‌లో. అది ఈరోజు రీడింగ్ కూడా దానికోసమే తీస్తున్నాం. సో, పెయిన్‌ఫుల్ మెమరీస్ ఉన్నాయట. అంత బాధపడుతూ ఉన్నారు మీ రిలేషన్‌షిప్‌లో అని యూనివర్స్ చెప్తుంది. సో, ఎవరైతే ఇంత బాధపడుతున్నారో సో, దయచేసి బాధపడకండి. ఏది జరిగినా మీ మంచి కోసమే అనేది మీరు ఆలోచించండి. ఇట్ ఈస్ ఓవర్. ఈజ్ ఇట్ ఓవర్ అంట. చూసారా? 4 ఆఫ్ ది ఆహ్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఈజ్ ఇట్ ఓవర్ అని ఉంది మీ మనసులో. అంటే ఎట్లా ఉందంటే మీ పార్ట్నర్ అట రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఎలా ఉంటున్నారంటే మనీ మైండెడ్‌తో ఉంటున్నారు. అంటే మీ దగ్గర నుంచి మనీ తీసుకోవటం కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మీ దగ్గర బాగా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. కానీ మిగతా విషయాల్లో మాత్రం అంత ఇన్వాల్వ్‌మెంట్ లేదు. సో, మీ దగ్గర ఏదైతే మనీ రిలేటెడ్‌గా ఇక్కడ మనీ చూపిస్తుంది. మీ పార్ట్నర్ మనీ మైండెడ్‌గా ఉన్నారు అనేది ఒకటి చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మనీ మైండెడ్‌గా మీ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూపిచ్చే రీడింగ్‌కి రిలేటెడ్‌గా మీ పార్ట్నర్ ఉన్నారా? మీరు రెజొనేట్ అవుతుందా అనేది నాకు తెలియాలి కాబట్టి నేను ఖచ్చితంగా మీరు ఆహ్,
దాన్నైతే నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీకేమనిపిస్తుంది? రిలేషన్‌షిప్ ఈజ్ ఇట్ ఓవర్? మనీతోనే మన రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిందా? ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవసరాలకి మీరు బాగా ఉపయోగపడ్డారు. వాళ్ళతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో మీ మీ దగ్గర నుంచి తీసుకోవటం కానీ, ఇవ్వటం కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గర జరిగినియి. ఇప్పుడు వాళ్ళెలా ఉన్నారంటే వాళ్ళ లైఫ్‌లో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మేమింకా బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న స్టేజ్‌లో మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో మాట్లాడడం తగ్గించేయటం, లేకపోతే ఇప్పుడు కాదు నాకు టైం లేదు అని చెప్పడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ మీ మధ్య చేస్తున్నారట. దానికి మీ మనసులో ఏమనిపిస్తుంది? మా మధ్య ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో అదంతా ఓవర్ అంటే కంప్లీట్ అయిపోయిందా? ఇక మా మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదా? అని క్వెషన్ మార్క్ అనేది మీ మనసులో ఉందట. అట్లాంటి క్వెషన్ మార్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఆహ్, అలాంటి క్వెషన్ మిమ్మల్ని మీరు వేసుకుంటున్నారంట. అంటే రిలేషన్‌షిప్ అనేది ఓన్లీ మనీ కోసమేనా? మనీ కోసం మమ్మల్ని ఇంతవరకు ఎమోషనల్‌గా మమ్మల్ని కనెక్ట్ అయ్యారా? ఇప్పుడు మనీ వస్తుందంటే వేరే వైపుకి టర్న్ అయిపోతున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. మేము మోసపోయామా? ఈజ్ ఇట్ ఓవరా? ఏంటి ఎమోషనల్ కనెక్షన్స్, లవ్ ఏదైతే ఎఫెక్షన్ ఉందో అదంతా మేము చూపించిందంతా ఓవర్ అంటే కంప్లీట్ అయిపోయిందా? ఇంక మా మీద ప్రేమ అన్నట్లు మీ మనసులో క్వెషన్ అయితే రైజ్ అవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, చూసారు కదా! యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ పంపిస్తుందో. ఎవరైతే దీనికి రిలేటెడ్‌గా మేమిట్లా అనుకుంటున్నాం అని అనిపిస్తుందో ఆ విషయాలని నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఇక్కడ చూసారా క్వీన్ ఆఫ్ వార్డ్ ఎనర్జీ అండ్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అంట. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, మీ పార్ట్నర్ చేసేవి ఎలా ఉన్నాయంటే, క్వీన్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అంటే చాలా చాలా మీరు ఒక క్వీన్ టైప్‌లో మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీ మీ యొక్క బిహేవియర్ కానీ, మీ ఆలోచనలు కానీ ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో చాలా ఉన్నతంగా ఉంటాయి. కానీ వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టే విధానం ఏదైతే ఉందో అంటే మిమ్మల్ని ఇక్కడ దీస్ ఫీలింగ్స్ అంటే ఏవైతే మీ మనసులో ఆహ్ పాత రోజులు ఈజ్ ఇట్ ఓవర్ అని మీరిప్పుడు అనుకుంటున్నారంటే, మా గత మ ఏదైతే గతం ఉందో అదంతా ముగిసిపోయిందా అని బాధపడుతున్నారో, అదంతా ఆ ఫీలింగ్స్ మీరు కలిసున్న క్షణాలు కానీ, మీకు వాళ్ళిచ్చిన మాటలు కానీ, వాళ్ళు చేసే ప్రామిసెస్ కానీ, వాళ్ళతో మీరు గడిపే ఆ నిమిషాలు కానీ, ఇవన్నీ గూడా ఎట్లా అంటే మీకిప్పుడు బతికుండంగానే మమ్మల్ని మేము చంపుకొని తినేసే అంత కష్టంగా ఉంది అన్నట్లు ఆ ఫీల్‌లో ఉన్నారట. వార్ ఎనర్జీ అంటే చేతి మీద ఒక కత్తితో ఇట్లా ఆహ్, చూపిస్తున్న కత్తి ఘాట్లతో అంటే ఒక బ్లడ్ ఫ్లో అవుతున్న అట్లాంటి సిట్యుయేషన్స్‌ని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. క్వీన్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో, అట్లా అంటే స్వార్డ్ అంటే చేతిలో కత్తి పట్టుకొని ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ఒక పెయిన్‌ఫుల్ మెమరీస్‌తో. ఏంటి మీ పాస్ట్‌లో మీ పార్ట్నర్ ఏదైతే మీ ముందు చెప్పారో, ఏదైతే నువ్వే కావాలి, నీతోనే ఉంటాను, నువ్వు లేకుండా నేను లేను, నీతోనే ఇది అని మీతో ఏదైతే చెప్పారో మీరు ఎమోషనల్‌గా వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఫైనాన్షియల్ మేటర్స్ అన్నిట్లోనూ కూడా ఎమోషనల్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ మేటర్స్‌లో కానీ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశారట. ఇప్పుడు వాళ్ళు ఉన్న సిట్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఫస్టే చెప్పాం 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే మనీ మైండెడ్‌గా ఉండి ఇక మీతో అవసరం లేదు. వేరే వాళ్ళుతో మనీ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ, లేదా వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళతో అటాచ్‌మెంట్స్‌లో ఉండటం కానీ, లేదా మీకేం చెప్తారు వాళ్ళ అవసరాలు వాళ్ళతో ఉండటం వల్ల ఇప్పుడు నా ఫైనాన్షియల్ మేటర్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళతో ఉండటం వల్ల నా అవసరం తీరుతుంది. వాళ్ళతో ఉండటం వల్ల నేను నా ఇబ్బందుల్లో నుంచి బయటపడతాను. మీరడిగితే మీరు క్వెషన్ చేస్తే ఇలాంటివి చెప్తా ఉంటారట. ఇవన్నీ గూడా మీకెలా ఉంటున్నాయంటే పెయిన్‌ఫుల్ మెమరీస్. ఈ ఫీలింగ్స్ ఎట్లా ఉంటున్నాయంటే, అర్రే! నేను మోసపోయానా? అరే! నేను ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను? అసలు నేను ఏం చేస్తున్నాను? నాకేం జరుగుతుంది? అనేది ఇది ఓన్లీ రిలేషన్‌షిప్ ఎమోషనల్ కనెక్షన్స్ రీడింగ్ కాబట్టి, ఓన్లీ ఎమోషనల్‌గా రిలేషన్‌షిప్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. దీనికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రెజొనేట్ అయిన వాళ్ళు నాకు కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే నేను ఈ రీడింగ్ అంతా కూడా నాకు యూనివర్స్ ఇస్తుంది. కార్డ్స్ అన్ని. యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ అన్నిటిని నేను డిస్క్రైబ్ చేసి చెప్పేస్తున్నాను. కానీ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అనేది మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. సో, అందుకని దయచేసి చెప్పండి. క్వీన్ ఆఫ్ అలాగా అంత అంటే క్వీన్ ఆఫ్ వాట్స్ అంటే చక్కగా ఒక క్వీన్ పొజిషన్‌లో ఉన్న మీరు పెయిన్‌ని, బాధని భరిస్తున్నారట. ఎలా అంటే, ఆ ఫీలింగ్స్ అనే బాధని అవి బతికుండంగానే మమ్మల్ని తినేస్తున్నాయి, మమ్మల్ని చంపుకు తింటున్నాయి, ఈ బాధ నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా తట్టుకోవాలి. ఎందుకంటే,
ఫుల్ ఎమోషనల్‌గా మీరు వీక్ అయిపోయారు. వాళ్ళ మనసులోనే, వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళతోనే మా జర్నీ, వాళ్ళతోనే మా లైఫు, చావైనా, బతుకైనా వాళ్ళతోనే అనుకున్న సిట్యుయేషన్స్ మీది. కానీ వాళ్ళెలా ఉన్నారు? ఫైనాన్షియల్ మ్యాటర్స్ కోసం వేరే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. ఏమనంటే నీ దగ్గర అది లేదు. లేకపోతే నువ్విప్పుడు నాకు సరిపోవు. నాకు వాళ్ళ అవసరం ఉంది. ఇట్లాంటివి చెప్తున్నారంట. ఆలోచిస్తున్నారు? అరే! మా రిలేషన్‌షిప్ అంతా ఓవర్ అయిపోయిందా? అంటే ఓవర్ అంటే ఎక్కువ అయిపోవడం కాదు. అంటే ఓవర్ అనేది కొంతమందికి అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదని నేను చెప్తున్నా. ఈజ్ ఇట్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే ముగిసిపోయిందా మా రిలేషన్‌షిప్ అనేది అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటున్నారట. ఇంకా ఆ బాధ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళనే మాటలు కానీ, వాళ్ళు పాస్ట్‌లో చెప్పిన విషయాలు కానీ, ఇప్పుడు అనే మాటలు కానీ, ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ, అవన్నీ కూడా ఎలా అంటే మిమ్మల్ని బతికుండంగానే చంపుకు తినేంత బాధ అలాంటి పెయిన్ మీరు అనుభవిస్తున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, చూసారు కదా! మీకు ఇట్లాంటి సిట్యుయేషన్స్ అబ్బా! ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చూసారా? 8 ఆఫ్ వార్డ్ ఎనర్జీ. సో, మీ రిలేషన్‌షిప్‌లో నుంచి మీరెలా ఉన్నారంటే, ఆ రిలేషన్‌షిప్‌లో నుంచి బయటికి రాలేరు. అలా అని అదే రిలేషన్‌షిప్‌లో హ్యాపీగాను ఉండలేకపోతున్నారట. అట్లాంటి సిట్యుయేషన్ మీరిప్పుడు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారట. ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ లోపలే ఉండిపోయారో, అట్లాంటి వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. ఆహ్, నే ఎలా అని ఫీల్ అవుతున్నారంటే నేను మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోతున్నానా అని మీ పార్ట్నర్‌ని మీరు సంతోషంగా ఉంచలేకపోతున్నానా అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు. దెన్ వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే, ఈ టైంలో ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బయటికెళ్లారు. వాళ్ళకి తెలుసు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటారు కాసేపు, కాసేపు ఏదో ఇంకా థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అంటారు కాసేపు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కోసం వాళ్ళెళ్లారు. మీరిక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నారు అనే విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. తెలిస్తే వాళ్ళేమనుకుంటారంటే, ఈ టైంలో నేను హ్యాపీగా ఉంచలేను అని డిసైడ్ అవుతున్నారంట అని అనుకుంటున్నారంట. అలా హ్యాపీగా ఉంచగలిగే వ్యక్తి అయితే మిమ్మల్ని ఎందుకింత పెయిన్‌లో ఉంచుతారు? ఇక్కడ 8 ఆఫ్ వార్డ్స్ అంటేనే అర్థం ఏంటో తెలుసా? ఒక పర్సన్‌ని ఇలా కట్టి పడేసేసి కిందంతా బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ ఈ ఈ వార్డ్స్ అంటే కత్తుల మధ్యలో కట్టి పడేశారు. కిందంతా బ్లడ్. అంటే సిట్యుయేషన్ ఎలా ఉందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అంత క్రిటికల్ సిట్యుయేషన్ అంటే అంత పెయిన్ అన్నమాట. కలిసి ఉండలేరు. వాళ్ళు వాళ్ళని వదిలేసి ఉండలేరు. కలిసి ఉండడానికి వాళ్ళేమో మీకు కాకుండా వేరే దగ్గరికి వెళ్ళటమో, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయటమో, మీరంటే ఇష్టం లేదని చెప్పడమో, లేకపోతే ఫైనాన్షియల్‌గా నాకిప్పుడు అవసరాలున్నాయి. నా జాబ్ రిలేటెడ్‌గా నాకు వేరే వాళ్ళతో పనుంది కాబట్టి నేను వాళ్ళతోని మాట్లాడతానని చెప్పడము. ఇట్లా ఏదో మీ మనసుని గాయపరిచే పరి విధాల మాటలు. అవన్నీ కూడా మీరు భరిస్తూ ఆ రిలేషన్‌షిప్‌లోనే ఉండలేరు. అట్లని బయటికి కూడా రాలేరట. ఎందుకంటే ఇక్కడ బంధించబడి ఉన్నారిక్కడ మీరు. మీరు ఓపెన్‌గా విడిపోయి లేరు. బంధింపబడి ఉన్నారు. సో, ఆ సిట్యుయేషన్స్‌లో ఎలా ఉన్నారంటే, నేనే సంతోషంగా లేను. ఇంక నిన్నేం సంతోషంగా ఉంచగలను అని మీరు ఫీల్ అవుతారట. మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతారు? మీ సోల్‌మేట్ ఏం ఫీల్ అవుతారు? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో నేనొచ్చి నువ్వింత అన్‌హ్యాపీగా ఉన్నా, నేనొచ్చి నిన్ను హ్యాపీగా ఉంచలేను అని ఫీల్ అవుతున్నారట. సో, చూసారా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందో? ఉన్నన్ని రోజులు మీతో హ్యాపీగానే ఉన్నారు. కానీ, ఈ సిట్యుయేషన్స్‌లో మాత్రం మీ దగ్గరికి రాలేరట. మిమ్మల్ని మీరు సాడ్ మూమెంట్‌లో ఉన్నారు. మీరు అన్‌హ్యాపీలో ఉన్నారని వాళ్ళకి తెలుసు. తెలియకుండా అయితే లేదు అని చెప్తున్నారిక్కడ. తెలిసినా కూడా ఈ సిట్యుయేషన్స్‌లో నేను మీ దగ్గరికి రాలేను అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట. ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. ఎలా ఉన్నారంటే మీ పార్ట్నరు ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. నేను ఒంటరిగా ఉండటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తున్నారట. అంటే ఎవరైతే మీకు సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్లారో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. ఏదైతే వాళ్ళకి కావాలి అనుకుంటున్నారో రిలేషన్‌షిప్ దానికోసం వాళ్ళు ముందుకు వెళ్తున్నారట. అంటే మిమ్మల్ని కాదనుకోని ఇక్కడ ఫస్టే నేను చెప్పాను. మనీ రిలేటెడ్‌గా వాళ్ళ మైండ్ మనీ వైపు వెళ్తుంది. మనీ కోసమే మేజర్‌గా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో మనీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ, ఎవరైతే సెపరేషన్, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో మనీ గురించి కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ చేతిలో మనీ గురించి కానీ, లేకపోతే థర్డ్ పార్టీలో చేతిలో మనీ గురించి కానీ, లేకపోతే వీళ్ళ కెరియర్ బాగుండాలని గురించి కానీ, మనీ గురించి కానీ, ఇట్లా మనీ రిలేటెడ్‌గా మీ పర్సన్ అయితే వేరే వాళ్ళ ఆహ్, ఇన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో వాళ్ళ దీనిలో ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, ఎలా ఉన్నారంటే
ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. నేను ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు. నాకు రిలేషన్‌షిప్‌లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో, వీళ్ళతో ఉంటేనే నాకు ఫైనాన్షియల్‌గా నేను సెక్యూర్ అవుతాను. వీళ్ళతో ఉంటేనే నా నీడ్స్ అన్నీ సర్వైవ్ అవుతాయి. కాబట్టి నేను కోరుకున్న రిలేషన్‌షిప్ కోసం నేను ముందుకు వెళ్తాను. అన్నట్లు ఇప్పుడు ఈ పెయిన్ అంతటికి కారణం ఏంటి? వీళ్ళు ఇలా ఉండడం వల్లే ఈ పెయిన్ అంతా మీకొస్తుంది. మీరు పెయిన్‌లో ఉన్నారని వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని బాధ పెడుతున్నామని వాళ్ళకి తెలుసు. అరే! మేము మోసం చేస్తున్నామేమో అని వాళ్ళకి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళకి ఏది కావాలో దాని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారట. ఐ డోంట్ వాంట్ టు బి అలోన్. నేను మాత్రం ఎలోన్‌గా అంటే సింగిల్‌గా ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో. నేను నా పార్ట్‌నర్ ఎవరైతే నాకు మనసుకి ఇష్టమవుతారో, ఎవరైతే నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంది. ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్టే వచ్చింది ఫస్ట్. ఎవరైతే నాకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటారో వాళ్ళతోనే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో, వాళ్ళ ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఇప్పుడు నేను ఉండాలి అనుకుంటున్నాను అనేది మీ పార్ట్నర్ యొక్క ఆలోచనంట. సో, ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, మీ పెయిన్ ఎట్లా ఉంది? నేను మోసపోయానా? నా రిలేషన్‌షిప్ అంతా ఇంకా ముగిసిపోయిందా? నేను ఏం చేయగలను? ఇప్పుడు నేను ఇట్లాంటి పెయిన్‌ని ఎట్లా తట్టుకోవాలి? అనే ఆలోచన మీలో ఉందట. సో, ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే దీనికి రెజొనేట్ అవుతున్నారో, సో, దయచేసి వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేయండి. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. చూసారా అసలు కార్డ్సు ఎక్సలెంట్‌గా ఈ 2 కార్డ్స్ అసలు రిలేటెడ్‌గా ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. మీ ఎదురుగానే కదా ఇలా తిప్పేసి నేను అన్ని కార్డ్స్ తీసేసి అలా పక్కన పెట్టేసాను. ఇక్కడ చూసారా? 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఐ డోంట్ నో హూ ఐయామ్ ఎనీమోర్. మీకు మీకే అర్థం కావట్లేదంట. ఐ డోంట్ నో నేనెవరు అనేది నాకే అర్థం కావట్లేదు. నన్ను సింగిల్ చేసేసి వదిలేసారు. ఇక్కడ చూసారా 8 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇన్ని రిలేషన్స్ ఉంటాయి మీ చుట్టూ. మీ బ్రదర్, సిస్టర్స్, మదర్, ఫాదర్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవ్వరైనా అయ్యుండొచ్చు. కానీ మీరు వాళ్ళ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా లేరట. ఓన్లీ మీరు మీ సోల్‌మేట్ రిలేషన్‌షిప్ కోసం, మీ పార్ట్నర్ కనెక్షన్ కోసమే మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతోనే మీ లైఫ్‌లో చాలా ప్రామిసెస్ జరిగినియి. వాళ్ళే కావాలని మీరు కోరుకుంటున్నారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ఇంత రిలేషన్‌షిప్స్ అన్నీ మీ చుట్టూ ఉన్నా కూడా మీకు ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు? అసలు నేనంటే ఎవరో నాకే అర్థం కావట్లేదు. నేనంటే ఆ పర్సన్ అయిపోయానా? ఆ పర్సన్ నా మనసు తీసుకెళ్ళిపోయారా? లేకపోతే నా ఆత్మని తీసుకెళ్ళిపోయారా? లేకపోతే నా టోటల్ బాడీ ప్రెజెన్స్ అంతని ఆ పర్సన్ తీసుకెళ్ళిపోయారా? అనేది మీరు ఐ డోంట్ నో హూ యామ్ ఐ హూ ఐ యామ్ ఎనీమోర్. అసలు నేననేది నాకు మిగిలిందా? ఏమైనా ఉందా? అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఆ విధంగా మీరు పదే పదే బాధపడటం, ఏవైతే రిలేషన్‌షిప్స్ ఉన్నాయో, ఆ రిలేషన్‌షిప్స్‌లో హ్యాపీగా ఉండకపోవటం, ఇప్పుడు మీరు ఆ పెయిన్నయితే అంతలా భరిస్తున్నారు. సర్దుకుపోదాం అనుకుంటారు. చాలా సార్లు ఎట్లా ఉంటుందంటే, సో, ఓకే. వీళ్ళిలా మారిపోయారు తెలుసు. కానీ మనసుకి కొంచెం గట్టిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంత పెయిన్ వరకు కొంచెం రికవరీ అవుతారు. రికవరీ అయినా ఎవరైతే మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పలకరిస్తూ ఉంటారో, అట్లా అట్లా పలకరించిన వాళ్ళ మాటలతో కూడా మీరు హ్యాపీగా ఉండరట. అట్లా హ్యాపీగా లేకుండా మీ ధ్యాస వేరేగా ఉంటుంది. మీరు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఏం చేస్తున్నాను? అసలు నేనంటే ఎవరు? నా లైఫ్‌లో నాకేం మిగిలింది? ఎందుకిట్లా జరుగుతుంది? అసలు నా లైఫ్‌లో ఇంకా రిలేషన్‌షిప్ అనేది ముగిసిపోయిందా? నాకు ఏం మిగిలింది? ఇంత బాధ ఎందుకు పడుతున్నాను? ఇంత పెయిన్ అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? బయటకొచ్చేయాలా? నేను నా జీవితాన్ని వెతుక్కోవాలా? అసలు నేనేంటి? ఏం జరుగుతుంది? అనేది మిమ్మల్ని మీరు పదే క్వెషన్స్ వేసుకుంటూ ఉంటారట. ఉన్న రిలేషన్‌షిప్స్‌ని హ్యాపీగా ఆహ్, చూసుకోలేరట. అంటే ఏవైతే మీకోసం ఉన్న రిలేషన్‌షిప్స్ ఉంటాయో వాటిని హ్యాపీగా చూసుకోలేరట. యుల్ బీ ఫూల్. ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. చూసారా? బాబోయ్! అసలు నాకే అర్థం కావట్లేదండి రీడింగ్ చూస్తుంటే. ఇక్కడ 0 ది ఫూలొచ్చింది. ఫూల్ అంటేనే ఒక అడ్వెంచరస్ డెసిషన్స్. ఇక్కడ ఎలా ఉందంటే, నేను ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక డిఫరెంట్ ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక డిఫరెంట్ పర్సన్‌గా మారాలి అని మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకుంటున్నారట. చూసారా? అసలెట్లా అంటే జర్నీలో మీకు ఈ రిలేషన్‌షిప్స్ ఎమోషనల్ కానీ యూనివర్స్ చెప్తుంది. మీరు మారుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఎవరైతే మేము ఎప్పుడు కూడా సఫర్ అవుతున్నాము రిలేషన్‌షిప్‌లో ఇంత స్ట్రగల్ ఫేస్ చేస్తున్నాము, ఇంత సఫర్ అవుతున్నాము అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది? 0 వచ్చింది. అంటే ది ఫూల్. ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటారు మీ లైఫ్‌లో. మీరు అంటే అయితే రిలేషన్‌షిప్‌ని వదిలేయడం. లేదా
న్యూ ఆపర్చునిటీ మీకోసం ఎవరైతే వ్యక్తులొస్తారో, మీకోసం మీ లైఫ్‌లో ఏదైతే చేంజ్ కోరుకుంటున్నారో దాన్ని పొందడం. మీరంటూ మీరు కొత్తగా ఎందుకంటే ఇంత పెయిన్‌లో మీరుండిపోతున్నారట. ఇంత పెయిన్‌లో ఉండి వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. అంటే అది పర్మనెంటా? ఆహ్, టెంపరరీ బేసా హ్యాపీనెస్ అనేది పక్కన పెడదాం. కానీ మిమ్మల్ని నమ్మించిన పర్సను హ్యాపీగా ఉంటుంటే, వాళ్ళు వేరే వాళ్ళ రిలేషన్‌లో ఉంటుంటే మీకు ఎట్లాంటి బాధొస్తుంది? ఆ బాధ నుంచి మీరేం రియలైజ్ అవుతారంటే, మీకు ది ఫూల్ అనేది ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ వస్తాయట. లేదు నేను ఇట్లా ఉండకూడదు. నా లైఫ్ చేంజ్ అవ్వాలి. నేను కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవాలంటే అది ఏమైనా అయ్యుండొచ్చండి. ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్‌నైనా మీరు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తినైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. లేదా మీ కెరియర్‌ని కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త కొత్త ఆపర్చునిటీస్‌ని తీసుకోవచ్చు. కొత్త రిలేషన్‌షిప్‌ని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా మీరు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? 0 వచ్చిందని డిఫరెంట్ పర్సన్‌గా 0 అంటే ఇక్కడ ఫూల్ అంటేనే ఒక డిఫరెంట్ మైండ్‌సెట్ అని అర్థం. ఎలా అంటే న్యూ ఆపర్చునిటీస్‌తో డిఫరెంట్‌గా మేము కనిపిస్తాము అనేది ది ఫూల్ ఇన్నర్ మీనింగ్. సో, ఇక్కడ అసలా దీనికి ఇప్పుడు ఈ కార్డ్ రిలేటెడ్‌గా ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా మీలో చూసే వాళ్ళలో నేను 100% పక్కాగా చెప్తున్నాను. చూసే వాళ్ళలో రీడింగ్ ఎవ్వరో ఒకరు దీనికి బాగా కనెక్ట్ అవుతున్నారు. యూనివర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేసుకుంటుంది యూనివర్స్. ఖచ్చితంగా మీ లైఫ్‌లో జరుగుతున్నవే ఇన్సిడెంట్స్ ఇక్కడ ఇస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా నాకు ఎందుకింత నేను ఖచ్చితంగా, ఖచ్చితంగా అని చెప్తున్నానంటే, మీ దగ్గర నుంచి నేనది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత రిలేటెడ్ కార్డ్స్ ఎలా వస్తున్నాయంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయని. అది ఎవ్వరో చక్కగా మీరు నాకు మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. ఇట్లా జరుగుతుంది మేడం. ఇట్లా జరుగుతుంది అక్క. నేను నేను ఈ ఈ ఈ ఈ దీనికి రీడింగ్‌కి రెసొనేట్ అయ్యాను. నా లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది. ఎందుకంటే బిఫోర్ జరిగిందంట అంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ చెప్పినా, మీ పార్ట్నర్, మీ సోల్‌మేట్ ఎలాంటి డెసిషన్స్ చెప్పినా ఏం జరిగినా మీరిక మీదట ఎట్లా ఉండబోతున్నారంటే ది ఫూల్ ఎట్లా అంటే న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ అంటే స్ట్రాంగ్ డెసిషన్స్. కొత్త కొత్త ఆపర్చునిటీస్. అవి ఎలా ఉంటాయంటే చూసే వాళ్ళకి అమ్మో! వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదంట. అందుకని ఇక్కడ డిఫరెంట్ పర్సన్‌లా కనిపిస్తారట. నేను ఈ రెండిటికి అదే చెప్తున్నాను. అదే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇలా ఎవరు మారబోతున్నారు? నా రీడింగ్స్ చూసే వాళ్ళలో ఎవరు ఇంత మంచిగా వాళ్ళ లైఫ్ మీద ఒక డెసిషన్స్ తీసుకొని ముందుకెళ్ళబోతున్నారు అనేది. ఎందుకంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారతారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజెస్ ఇస్తుంది. ఇక్కడ కార్డ్స్ రూపంలో అదే ఇస్తుంది. సో, అట్లా మారబోతున్నారట మీరు. వాళ్ళేమైనా చెప్పని, నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. వాళ్ళెలాగైనా వెళ్ళని. ఎందుకంటే నన్ను మోసం చేశారు. నేను ఈ పెయిన్ నుంచి బయటపడాలి. నేనిక్కడి నుంచి మంచిగా నా లైఫ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. నేనొక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటాను. నేను కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్నిటిని, కొత్త అవకాశాలన్నిటిని ఉపయోగించుకుంటాను. నేనొక డిఫరెంట్ పర్సన్ లాగా నేను తయారవుతాను అనేది మీ మనసులో నుంచి వస్తుందంట. అట్లా కనిపించాలి, అట్లా మంచిగా మీరు రెడీ అవ్వాలి అనేది యూనివర్స్ యొక్క డివైన్ మెసేజెస్ ఇచ్చిందంటే, మీరు ఈ పెయిన్ నుంచి అంతటి బయటపడి ఇట్లా మీరు ఒక న్యూ లైఫ్‌ని బిగిన్ చేస్తారట. అది నేను నేను చెప్పేస్తున్నాను కదా! న్యూ లైఫ్ ఎట్లా ఉండబోతుందంటే, మీరు మీ లైఫ్‌లోకి ఎవరినైనా మీ సోల్‌మేట్ కొత్తగా రావటం కానీ, లేదా ఎవరైనా మీ మీ పార్ట్నర్ ఎవరైనా పాతగా ఎవరైతే ఉన్నారో ఎమోషనల్ కనెక్షన్స్‌లో వారు ఏ డెసిషన్స్ తీసుకున్నా మీరిక మీదట వాళ్ళని పట్టించుకోకుండా, అరే! అక్కడే ఆగండి. నేనింకా మీకోసం పెయిన్ ఫీల్ అవ్వను. నేను నా లైఫ్‌ని కొత్తగా చూపిస్తాను మీకు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. కొత్త జాబ్‌లు వెతుక్కోవడం కానీ, కొత్త కెరియర్‌ని స్టార్ట్ చేయడం కానీ, లేదా కొత్తగా ఇంకేదైనా మీరేనా అన్నట్లు. ఇప్పటి వరకు ఒక వేలో మిమ్మల్ని చూస్తే పెయిన్‌లు, బాధలు, అరే! కష్టం ఇట్లాంటి ఒక అప్‌సెట్ మైండ్‌తో ఉండటం ఇట్లాంటివి మీరు మిమ్మల్ని చూస్తున్న పర్సన్స్ ఒకేసారి మీలో ఒక హ్యాపీ మూమెంట్, ఒక రియలైజేషన్, ఒక న్యూ బిగినింగ్స్ చూసి వాళ్ళే షాక్ తింటారంట. అట్లా ఉంటుంది మీ లైఫు. అందరూ కూడా అరే! ఇంత డిఫరెంట్ పర్సనా మీరు అన్నట్లు మీరు మారుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, ఈ రీడింగ్ అంతా ఇట్లా వచ్చినా నాకిక్కడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందులో చూసే వాళ్ళలో రెజొనేట్ అవుతుంది. అందుకనే యూనివర్స్ ఇలాంటి మెసేజెస్ అన్నిటిని కూడా ఫార్వర్డ్ చేస్తుంది. సో, ఇప్పుడు చూద్దాం పర్సనల్‌గా మీకెంత ఆహ్, పవర్స్ ఉన్నాయి. మీరు ఎట్లాంటి ఎఫర్మేషన్స్ మీరు చేయగలరు. మీ లైఫ్‌ని ఎట్లా చేంజెస్ చేసుకోగలరు అనేది యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం.
మీరు ఎక్కడున్నా కూడా చక్కగా బ్యూటిఫుల్‌గా మీరు మీ లైఫ్‌ని మీరు డిజైన్ చేసుకునేంత ఆలోచన అలాంటి వ్యక్తితో మీలో ఉంటుందంట. అంటే బ్యూటిఫుల్ డిజైన్ అని ఎందుకు చెప్తుందంటే, అందమైన లైఫ్ కింద మార్చుకోగలుగుతారు. ఇప్పుడు ఏదైతే పెయిన్ పడుతున్నారో అది జస్ట్ ఓన్లీ మీకు టెంపరరీయే. మీరు ఏదైతే మనుషుల్ని తెలుసుకోవాలి వీళ్ళెవరు, వాళ్ళెవరు, వీళ్ళేంటి, వాళ్ళేంటి, అసలు ఎవరు మనతో ఉంటారు, ఎవరు మనల్ని అవకాశం కోసం వాడుకుంటున్నారు అనేది ఆ రియలైజేషన్ మీలో రావటానికి ఇదంతా చేస్తుందేమో యూనివర్స్. సో, మీరొక బ్యూటిఫుల్ లైఫ్‌ని డిజైన్ చేసుకోగలుగుతారంట. ఆ ఆ మూమెంట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, ఒక ఛాలెంజింగ్‌గా ఉంటాయి. హ్యాపీనెస్ ఇచ్చేవి కదా గా ఉంటాయంట. ఐ హావ్ ఎ బిగ్ హార్ట్. మీకు చక్కగా పెద్ద హార్ట్. ఐ హావ్ ఎ బిగ్ హార్ట్ అంటే అర్థం ఏంటి? అన్నిటిని కూడా ఆస్వాదించేంటి గొప్ప మనసు మీలో ఉందంట. అంటే చాలా చాలా మంచి వ్యక్తిత్వం అయ్యే ఉండొచ్చు. ఇక్కడ ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో వాళ్ళకి అంటే అంతే కదా! ఒకరిని నమ్మి అన్నీ ఇచ్చి మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారంటే మీరు మంచి మనసనే కదా! అట్లాంటి ఒక మంచి హార్ట్ అనేది మీకు ఉంటుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. సో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ మీరు కోరుకున్న విధంగా ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు సొంతమవుతుంది అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అందిస్తుంది చూసారా? ఇదంతా కూడా మీ స్ట్రెంగ్త్, మీలో ఉన్న స్ట్రెంగ్త్ అంట. ఇది అంతేకానీ మీలో లేనివి యూనివర్స్ అయితే చెప్పదిక్కడ. ఇవన్నీ కూడా మీ స్ట్రెంగ్త్ కార్డ్స్. మీకేదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో అది మీరు చూసుకోలేకపోతున్నారు ఆ స్ట్రెంగ్త్‌ని. సో, అవి మాత్రమే యూనివర్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడైతే ఏంజెల్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఏంజెల్స్ మీకేం సపోర్ట్ చేస్తున్నాయి? ఏంజెల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాయనేది చూద్దామండి. సో, ఏంజెల్స్ మీకెప్పుడు గూడా ఏంజెల్స్ ఏం చెప్తున్నాయంటే, మిమ్మల్ని మా వింగ్స్ కింద ఎప్పుడూ ప్రొటెక్టివ్‌గా ఉంచుతాము. ఏం ఎల్లప్పుడు గూడా మేము మీకు రక్షణ అనేది కల్పిస్తాము. ఎప్పుడు గూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాము. సో, మీరు ఎలాంటి విషయాలకి కూడా అన్‌హ్యాపీగా గానీ, సాడ్‌గా గానీ, బాధపడుతూ కానీ ఉండొద్దు అనేది ఏంజెల్స్ మెసేజెస్ అండి. అర్థమవుతుందనుకుంటున్నాను. ఏంజెల్స్ ఎంత చక్కటి మెసేజ్. ఇంకొకటి ప్రతి ఏంజెల్స్ ఏం చెప్తున్నాయంటే నేచర్‌లో ఉండే ప్రతి విషయాన్ని కూడా మీరు ఆస్వాదించండి. మీ చుట్టూ సరౌండింగ్స్‌లో ఏదైతే మీరు పెట్స్‌ని పెంచుకున్నా లేకపోతే ఏదైనా ఏ విషయాలనైనా కూడా అన్నింటిని కూడా పాజిటివ్‌గా తీసుకొని ఉండండి. ఖచ్చితంగా ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీరెలా అందరిని అన్ని విషయాలలోనూ కూడా మీరు ప్రొటెక్టివ్‌గా అంటే మీ అంటే డిపెండ్ అవుతున్న ఒక క్యాట్‌ని కానీ, ఒక పిల్లిని కానీ, కుక్కని గానీ మనం ఎలా పెంచుకుని అభిమానంగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటామో, అలానే మీరు ఏదైతే మీరు ఇతరుల మీద ప్రేమ చూపిస్తున్నారో అట్లాంటి ప్రేమనే మేము మీ మీద ఏంజెల్స్ కూడా మీకు అట్లాంటి ఒక అఫెక్షన్‌ని, అట్లాంటి ఒక ప్రొటెక్షన్‌ని మీకు అందిస్తాయట. ఏంజెల్స్ మీకు మీరేదైతే డివైన్ లవ్ కోరుకుంటున్నారో, ఏదైతే పీస్ కోరుకుంటున్నారో ఆ పీస్ మీకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏంజెల్స్ మీకు సపోర్ట్ చేయబోతున్నాయంట. సో, చూసారు కదా! ఎంత మంచి మెసేజెస్ అయితే ఏంజెల్స్ మీకు ఇవ్వబోతున్నాయో. సో, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. చక్కగా స్ట్రాంగ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో ఏ చేంజెస్ వస్తున్నా కూడా అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి చేంజెసే వస్తాయి. ఎందుకంటే ఎవ్వరు కూడా ఏ మదరు కూడా వాళ్ళ పిల్లల్ని బాధ పెట్టాలని చూడదు. యూనివర్స్ మనందరికీ మదర్. నేను పదే పదే చెప్తున్నాను. యూనివర్స్ కూడా మీకు మంచి చెయ్యాలన్న విషయంలోనే మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఖచ్చితంగా రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.